సిటీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుగుతోంది. కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే దానం నాగేందర్ కైట్స్ ఎగురవేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అన్నారు. రెటిక కైట్ ఫెస్టివల్ కి సంబంధించిన అప్డేట్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, ఓవర్ టు యు. వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి అంటే కేవలం ఒక్క రోజు పండుగ కాదు, 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ప్రజెంట్ మనము ఇటు ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్ లో ఉన్నాం. మనతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్న వారితో మాట్లాడదాం. అన్న, ముఖ్యంగా మీకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎలా జరుపుకుంటుండే చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమేమి గుర్తొస్తున్నాయి ఈవేళ మీకు? నేచురల్ గా ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మేము పతంగులు ఎగిరేస్తున్నటువంటి ఆ మధుర తీపి గుర్తులు రాకుండా ఎట్లా ఉంటాయి? చిన్నగా ఉన్నప్పుడు ఇలాగే పతంగులు ఎగిరేయడము, పతంగులు వేరే వాళ్ళకి కొయ్యడము, తర్వాత తెగిపోయిన గాలిపటాలు అది పట్టుకోవడంలో ఆనందం వేరే ఉండేది. ఆ రకమైనటువంటి ఆ తీపి గుర్తులు ఈరోజు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది మా రాను రాను అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతిని, అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడేమో ఇది మన ప్రధానంగా ఈరోజు భోగి మంటలు కానివ్వండి, సంక్రాంతి వేడుకలు అలా జరుపుకుంటారు. ఇక్కడ కూడా మా దగ్గర కూడా అలా జరుపుకుంటూ, దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ కల్చర్ ఏంటంటే హిందువులు కానీ ముస్లింలు కానీ ఈ యొక్క వేడుకల్లో పతంగులు అనేది ప్రతి ఇంట్లో, ఈరోజు మీరు ఓల్డ్ సిటీలో పోతే ప్రతి బిల్డింగ్ మీద పతంగులు ఎగరేస్తారు. ఆ మైక్ సెట్లు ఉంటాయి, అరుస్తూ ఉంటారు. కోసిన పతంగులు పోగానే వాడు ఎదుటోంది పతంగ్ కట్ అయిన తర్వాత అరవడం, అదొక ఆనందం, అదొక థ్రిల్ అనమాట. సో అది అందులోనే భాగంగా అంతరించిపోతున్నట్టు మన సంస్కృతిని రాబోయే తరాలకు తెలియాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మనకు ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి వారికి కూడా ఎన్ని ఉన్నా కూడా ఏ పండుగ వస్తే ఆ పండుగని ఉండే ఉద్దేశంతో ఆ పండుగలు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా లేకుండా ఏమైపోయింది, అందరూ ఒక మెకానికల్ లైఫ్ అయ్యి అందరు కూడా సిబ్బంది కానీ, పోలీసు కానీ, ఇతరులు కానీ ఎవరు వాళ్ళు బిజీ అయిపోయారు. ఫ్యామిలీలకు టైం ఇవ్వకుండా, ఎవరికి టైం ఇవ్వకుండా ఏదో మన రోజువారీ ఎట్లా అంటే మన ఇది అయిపోయింది. కాబట్టి అలా కాకుండా మన పండుగలు వచ్చినప్పుడు మన సంస్కృతిని కాపాడడానికి ఇందులో భాగస్వాములు కావాలి. కాబట్టి ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని తీసుకురావాలని ఈ కార్యక్రమం. మొన్నేమో ముగ్గుల పోటీలు మహిళలకు, ఈ రోజేమో కైట్ ఫెస్టివల్. సో ఎట్లాంటి ఏర్పాటు చేశారు? మెయిన్గా కైట్ ఫెస్టివల్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎట్లాంటి కోలాహలంగా అనిపిస్తుంది? ఈ సంవత్సరం కూడా కైట్ ఫెస్టివల్ అనేది నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో చేసేవాళ్ళము. ఈ సంవత్సరం ఏంటంటేనేమో అక్కడ అందరి ఈ గ్రౌండ్ అనేది కేవలం మా గురించే కాదు, పతంగులు ఎగిరేసుకునే ప్రతి వాళ్ళు వచ్చి పతంగులు ఎగిరేసుకోవాలనేది కార్యక్రమం. కాబట్టి అలాగే మేము ఏర్పాటు చేసాం. తప్పకుండా అందరు కూడా వచ్చి ఈ పతంగుల పండుగలో పంచుకొని మా యొక్క ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, ఈ ప్రాంగణం అనేది ప్రతి వారు ఈ పండుగలో సెలబ్రేట్ చేసుకోవాలని మా కోరిక. సో రీసెంట్ టైమ్స్ చైనా మంజ కారణంగా చాలా మంది గాయాలు పడి చనిపోయే వాళ్ళు కూడా చూస్తున్నాం. సో ఎట్లాంటి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టారు? చాలా మేము స్ట్రిక్ట్ గా చెప్పాము, అందుకే చెక్ చేస్తున్నాము. తెచ్చిన వాళ్ళు మాంజా మా కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరూ కూడా చెక్ చేసి, ఒకవేళ అలా ఉంటే మేము వాళ్ళని పోలీసుకు పట్టిస్తున్నాం. ఇలా పండుగ అయినా కూడా ఇలా చేయకూడదని, ఎందుకంటే దీనివల్ల జరిగేటువంటి ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదో మనము క్షణిక సంతోషం గురించి ఇతరులను బాధ పెట్టడం, ఇతర కుటుంబాలను బాధ పెట్టడం కరెక్ట్ కాదనేది నా ఆవేదన. సుమారు నాకు ఇచ్చిన తర్వాత సుమారు 70-80 మంది ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని వస్తే నేను వాళ్ళకి ఇచ్చినట్టుగా నేను చెప్పినట్టు ప్రకటించిన 5,000 రూపాయలు చాలా సైలెంట్గా 3 స్వీట్ అన్ని ఇప్పుడు ఉన్నాయి, మీకు ముందు తినిపించిన తర్వాత మేము తింటాం. సో ఇది ఇక్కడైతే కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. చూసుకోవచ్చు, గ్రౌండ్ కూడా చాలా వరకు ఇక్కడ వచ్చి కూడా పతంగ ఎగరేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చిన్నాలు కావచ్చు, ఇటు ఖైరతాబాద్ డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి పతంగులు ఎగరేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా టైం అయితే కనుక ఈ పరిసర ప్రాంతాలంతా కూడా కోలాహలమైన వాతావరణంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటోళ్ళందరూ కూడా కాటన్ మాంజానే తీసుకురావాలి. చైనా మాంజా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలవ్ లేదు. ఇక్కడ వీళ్ళు అంటే ఈ ఫెస్టివల్ కండక్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, పోలీస్ అధికారులు కూడా ఎలాంటి మాంజా చేస్తున్నారు ఏంటంటే అనేది కూడా తనిఖీలు చేసిన పరిస్థితి. आपका नाम क्या है? मेरा नाम माय नेम इज वसीम खान. సో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఫెస్టివల్? అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ బాగానే సెలబ్రేట్ చేస్తున్నారు అందరు, ఎందుకంటే ఫస్ట్ అయితే చైనా మాంజా అవాయిడ్ చేస్తున్నారు, అందరు బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో 3 days కంప్లీట్ గా ఎగరేస్తారా? ఓన్లీ 1 day? 3 days ఎగరేస్తున్నాం అందరు. ఇక్కడ కూడా నార్మల్ బిల్డింగ్ పైన కాకుండా ఇట్లా ఓపెన్ ప్లేస్ లో కైట్ ఫ్లై చేయడం ఎలా అనిపిస్తుంది? ఓపెన్ లో కూడా చాలా బాగుంటుంది అండి మేడం. బిల్డింగ్ లో కూడా ఫ్యామిలీస్ ఉంటుంది, అక్కడ కూడా ఎగరేస్తారు, బాగుంటుంది.
సో ఇది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో పతంగుల పండుగ అంటే భిన్న సంస్కృతి కనిపిస్తుంది. హోల్ సిటీ వైపు ఒక రకమైన వాతావరణం కనిపిస్తే ఇక్కడ హైదరాబాద్ మెయిన్ సిటీలో కూడా వేరే రకమైన వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు ఇక్కడ కైట్ ఫెస్టివల్ నిర్వాహకులు వాళ్ళకి ఫ్రీగా మాంజాలు కావచ్చు, చెరకులు, దాని పతంగులు ఇస్తే కొంతమంది ఇండిపెండెంట్గా తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అన్న ఎంతసేపు అయింది ఎగిరేబట్టి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం? ఇక్కడ చాలా బాగుంది వాతావరణం. ఇక్కడ దాదాపుగా మేము 1 గంట నుంచి ఎగిరేస్తున్నాం. మేము చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి పండుగ రోజు. అన్న మా ఎమ్మెల్యే గారు మంచి అందరికీ కైట్ సంతోషంగా ఎగిరేసుకోవాలని చెప్పేసి అందరికీ సాంప్రదాయపరంగా అందరికీ ఒక ఫెస్టివల్ అనేది గుర్తు చేస్తూ చాలా బాగుంది. సో చాలా వరకు యువతనే ఎక్కువగా వచ్చి ఇక్కడ పతంగులు ఎగిరేసిన పరిస్థితి. ఏం పేరు, ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్తో వచ్చినాం. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు 3 days అంతా కూడా? ఎట్లాంటి వాతావరణంలో ఉంటుంది నగరం అంతా కూడా? నగరం మొత్తం ఫ్రెండ్లీ, మొత్తం కైట్ ఫెస్టివల్ అయితే చాలా మంచిగా చేసారు మా కాన్స్టిట్యున్సీలో. మేమైతే ఫుల్ హ్యాపీ ఉన్నాము. ఇట్లా బిల్డింగ్ పైన బాగుంటుందా, ఇట్లా ఓపెన్ గ్రౌండ్ లో బాగుంటుందా? గాలి ఈరోజు సహకరిస్తుందా? యా, మంచిగా సహకరిస్తుంది. ఇక్కడనే ఓపెన్ ఏరియాలోనే బాగుంది. టెర్రస్ పైన అంటే పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు, ఇబ్బంది. ఇదైతే నార్మల్, ఓకే, బాగుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ యువతతో పాటు ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా డ్యూటీలో భాగంగా ఇక్కడ పతంగులు ఎగరేస్తున్నారు. ఎప్పుడు బిజీగా ఉండే లైఫ్లో ఇట్లా కాస్త పతంగులు ఎగరేస్తూ కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. డ్యూటీలో భాగంగా ఇక్కడ పతంగ ఎగరేస్తారు. ఎట్లా ఎగరేస్తారు? ఎంతసేపు అయింది ఎగరబట్టి? ఇప్పుడే ఎగిరేస్తారు కదా. సో ఇష్టమా ఫెస్టివల్ అంటే? ఇష్టం కదమ్మా. సో ఈరోజు డ్యూటీలో నన్ను మిస్ అవుతున్నా, ఇట్లా సెలబ్రేట్ చేసుకుని సంతోషపడుతున్నా? సంతోషం, డ్యూటీలో ఉన్నది సంతోషమే అమ్మా. అంతే. ఎంతసేపు ఎగరేస్తారు ఎట్లా? ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, వచ్చారు కదా, అంత మంత్రి వాళ్ళు వచ్చారు కదా. సో ఇట్లా చాలా వరకు అయితే ఇక్కడ ప్రతి అంటే ఓపెన్ ఏరియాలలో ఎక్కడైతే ఈవెంట్ జరుగుతున్నాయో అక్కడ ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఉంది. చైనా మాంజా అని ఎట్టి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేయొద్దు. తెస్తే మాత్రం వాళ్ళకి ఫైన్, దాంతోపాటు పనిష్మెంట్స్ కూడా ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అనిల్తో మోనికా, 6 News, హైదరాబాద్.